తెలుగు తెరపై ఓ విభిన్నమైన, విలక్షణీయమైన సంతకం వంశీది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియకపోవచ్చు. కానీ విభిన్నంగా ఉండే ఆయన చిత్రాల పేర్లు చెప్పగానే ఓహో! ఆయనా అని గుర్తు చేసుకుంటుంటారు. చిత్ర పరిశ్రమలో వంశీ పేరుతో చాలామంది దర్శకులు ఉండటంతో సీనియారిటీ ఉన్న వంశీని పెద్ద వంశీ అని పిలుస్తుంటారు అందరూ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా 'మంచు పల్లకి'. కె. విశ్వనాథ్, వి. మధుసూదనరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. వంశీ అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే అతని టాలెంట్ చూసి చూసి ముచ్చటపడిన వారిలో జర్నలిస్ట్ వేమూరి సత్యనారాయణ కూడా ఉన్నారు. వంశీని దర్శకుడిగా చూడాలని ఆయన కోరిక. ఆయన ప్రోత్సాహంతోనే 'మంచు పల్లకి' సినిమాతో దర్శకుడయ్యారు వంశీ. రాజమండ్రికి చెందిన ఎంఆర్ ప్రసాదరావు ఈ చిత్రానికి నిర్మాత. శంకరాభరణం చిత్రం విడుదల కావడంతో ఆ చిత్ర నిర్మాతలు ఖాళీ చేసిన ఆఫీసును వీళ్లు తీసుకున్నారు. ఆ ఆఫీసుకు అప్పుడప్పుడు వస్తుండేవారు వంశీ. ఆ సమయంలోనే తమిళంలో 'పాలై వాన సొలై' చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. దానిని తెలుగులో తీద్దామని వేమూరి సత్యనారాయణ అనుకున్నారు. మొదట బాపు దర్శకత్వంలో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. వేరే సినిమాతో బాపు బిజీగా ఉండడంతో జంధ్యాలని అనుకున్నారు. ఆయన కూడా దొరకకపోవడంతో ఏరంకి శర్మను దర్శకుడిగా ఎన్నుకొని సిట్టింగ్స్ ప్రారంభించారు. ఒక కొత్త దర్శకుడైతే ఈ కథకు న్యాయం జరుగుతుందని నిర్మాత క్రాంతికుమార్ చెప్పడంతో అప్పుడు వంశీకి అవకాశం ఇచ్చారు. క్రాంతికుమార్ సాయంతో చిరంజీవి డేట్స్ సంపాదించారు. అలా మొదటి సినిమాతోనే అప్పటికి 49 చిత్రాల్లో నటించిన చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వంశీకి వచ్చింది. చిరంజీవి సరసన సుహాసిని తొలిసారిగా నటించిన చిత్రం 'మంచు పల్లకి'. అంతకుముందు చిరంజీవి నటించిన 'కాళీ' చిత్రానికి ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ దగ్గర ఆపరేటివ్ కెమెరా ఉమెన్గా సుహాసిని పనిచేశారు. నా మీద రిఫ్లెక్టర్ వేసి లైటింగ్ చూపిన అమ్మాయి నా పక్కన హీరోయిన్ అయింది అని చిరంజీవి చమత్కరిస్తుండేవారు. రచయితగా యండమూరి వీరేంద్రనాథ్కి తొలి సినిమా 'ఒక ఊరి కథ', రెండవ చిత్రం 'కుక్క', మూడవది 'మంచు పల్లకి'. ఆయన సంభాషణలు రాసిన తొలి రీమేక్ చిత్రం 'మంచు పల్లకి'. ఈ సినిమాలో హీరోయిన్ పేరు గీత. ఆమె చుట్టూ తిరిగే 5 కుర్రాళ్ల కథ. అందుకే ఈ సినిమాకు 'మా మంచి గీతకు మల్లెపువ్వు దండ, చేతవెన్న ముద్ద' అనే టైటిల్స్ అనుకున్నారు. కానీ ఎవరికీ నచ్చలేదు. 'మంచు పల్లకి' పేరుతో వంశీ అంతకుముందు ఓ నవల రాశారు. అది బాగుంటుందని యండమూరి సూచించడంతో మిగిలిన అందరూ ఓకే చేశారు. సినిమాలో 6 ప్రధాన పాత్రలు. మెయిన్ హీరోగా చిరంజీవిని ఎంపిక చేసిన తరువాత మిగిలిన పాత్రలకు రాజేంద్ర ప్రసాద్, సాయి చందు, నారాయణరావు, గిరీష్లను ఎన్నుకున్నారు. వంశీ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన 'జే గంటల' చిత్రంలో హీరోకి రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఆ పరిచయంతో 'మంచు పల్లకి'లో అవకాశం ఇచ్చారు వంశీ. సాయి చందు అప్పటికే 'యువతరం కదిలింది' తదితర చిత్రాల్లో నటించారు. వంశీకి 'అంతులేని కథ' సినిమా అంటే చాలా ఇష్టం. అప్పటికి ఓ 20 సార్లు చూసి ఉంటారు. అందులో మిమిక్రీ చేసిన నారాయణరావు పాత్ర ఆయనకు గుర్తుండిపోయింది. అందుకే ఏరికోరి నారాయణరావును తీసుకున్నారు. 'సప్తపది' చిత్రంలో ఒక హీరోగా గిరీష్ నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన్ని తీసుకున్నారు. వంశీ చిత్రానికి సంగీత దర్శకద్వయం రాజన్, నాగేంద్ర పనిచేసిన ఏకైక చిత్రం 'మంచు పల్లకి'. వారు స్వరపరిచిన 'నాగమల్లి', 'పంతులమ్మ' చిత్రాల్లో పాటలంటే వంశీకి బాగా ఇష్టం. అందుకే తొలి సినిమాకు రాజన్, నాగేంద్రతోనే పాటలు చేయించుకోవాలని వంశీ ముచ్చటపడ్డారు. నిర్మాత ఆయన కోరిక నెరవేర్చారు. ఈ సినిమాలోని 'మేఘమా దేహమా మెరువకే ఈ క్షణం' ఒరిజినల్ ట్యూన్ తమిళ వెర్షన్లోది. నటుడు విజయ్ చంద్ర పార్ట్నర్ చిట్టిబాబు సంగీత ప్రియుడు. ఆ పాటకి జగ్జిత్ సింగ్ పాడిన గజల్ మూలం అని చెప్పి రాజన్, నాగేంద్రలను ఒప్పించి ఆయన వేటూరి రాసిన ఈ పాటను చిరంజీవి, సుహాసినులపై ఒక్క రోజులో చిత్రీకరించడం విశేషం.
మంచు పల్లకి షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్లో జరిగింది. కొన్ని సన్నివేశాలు చెన్నైలో తీశారు. చిరంజీవి వర్క్ 12 రోజుల్లో పూర్తయింది. దాదాపు 14 లక్షలతో చిత్ర నిర్మాణం పూర్తయింది. చెన్నైలో ప్రివ్యూ వేసినప్పుడు నిర్మాత రామానాయుడికి నచ్చి నైజాం ఏరియా హక్కులు కొన్నారు. అలాగే మిగిలిన ఏరియాలు అమ్ముడయ్యాయి. రిలీజ్ టైంకు 3.5 లక్షల డెఫిసిట్ వచ్చింది. విడుదలయ్యాక నిర్మాతలకు లాభాలు వచ్చాయి. 1982 నవంబర్ 19న మంచు పల్లకి చిత్రం విడుదలైంది. సినిమా పెద్దగా ఆడలేదు, కానీ దర్శకుడిగా వంశీకి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.